సామెత ఉంటుంది కదా, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఇంచుమించు అదే విధంగా ఉన్నది. ఎట్లా అంటే నిజంగా రగులుతుంది. ఏదో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అనుకుంటా. అంటే జాబ్ క్యాలెండర్ ఏంది, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటిదంటే ఇందిరమ్మ విగ్రహాలట ఊరూరా కడతారట. నోటిఫికేషన్ ఇవ్వండి రా బాబు, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి అంటే ఇందిరమ్మ విగ్రహాలు కడతారని ఎవరు అడిగింది అసలు విగ్రహాలు? అంటే రేవంత్ అన్న కంటే నిజంగా రేవంత్ అన్నకు తెలియదంటారా ఈ నిరుద్యోగులు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి, లేదా కావాలని చేస్తున్నారంటారా? నాకు నిజంగా అర్థమవుతలేదు. ఎందుకంటే నిరుద్యోగులు పొరగాలు ఎట్లున్న పరిస్థితి, చేస్తున్న పొలాలు అవన్నీ పొలం పనులు లేకపోతే చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చిపెట్టి జాబ్ కొడదామని చెప్పేసి కోచింగ్ సెంటర్లో పొంట తిరిగి ఆ కోచింగ్ సెంటర్లో పైసలు కట్టలేక, హాస్టల్లకు పైసలు కట్టలేక, రూమ్ రెంట్లు కట్టలేక, రోజు 3 పూట్ల కూడా సరిగ్గా తినలేక, రోడ్డు మీద బజ్జీల బండి వచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు అవి తినుకుంటా బతుకుతూ, ఆ మెటీరియల్స్ డబ్బులు సరిగ్గా లేక ఎట్లా అంటే పరిస్థితి అదే చెప్తున్నా, కడిపించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఆ సిచ్యువేషన్ ఉన్నది. అయినా కూడా ఈ సిచ్యువేషన్లో ఇందిరమ్మ విగ్రహాలు కడతామని చెప్పేసి అంటున్నారు. ఎట్లా అంటే మరి టూ మచ్ అయిపోతుంది. మళ్ళీ ఒక చిన్న కాదు, చాలా పెద్ద ఉద్యమే జరిగేటట్టున్నది ఈ ఉద్యోగాల కోసం. మళ్ళీ ఇంకోటి ఇందులో ఏంటిదంటే అప్కమింగ్ ఐ థింక్ జూలై 6 ఆగస్టులో మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటారు. స్థానిక ఎన్నికలు అయితే ఎన్నికలకు కూడా వస్తాయి. ఎన్నికలు కూడా అయితే ఏంటిది, ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. నాటి ఎన్నికలు కూడా వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలంటాడేమో అని చెప్పేసి మళ్ళీ అట్లా భయం అవుతుంది. ఉన్న జాబులు ఇచ్చిపెట్టుకొని ఏంది పంచాయతీ, ఏంది ఇది గోస, కక్కలేక మింగలేక అన్నట్టు మరీ టూ మచ్ ఉన్నది తెలంగాణలో. మరి రేవంత్ అన్న కనబడతలేదా అని మా పరిస్థితి. ఏది ఒంటరి చూసినావా, తెలంగాణ రావడానికి ఎన్నో బలిదానాలు చేసినట్టు ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి ఏమైనా బలిదానాలు ఏమైనా కోరుకుంటున్నావని నన్ను నిజంగా అట్నే అనిపిస్తుంది. ఇక 10-15 సాగులు చూస్తే తప్పించి నీకు ఏది మనసు చెలించినట్టున్నది ఉద్యోగాల కోసం. కానీ తెలంగాణలో పుట్టే దరిద్రం ఏంది కొంపేసి మరి ఇంత దారుణమా? వాహ్.